పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలు నీ సమయమందు ధ్యానిస్తుండగా నీ కరుణా కటాక్షం మాతో ఉంచి నీ కృపను మాకు అనుగ్రహించి నీ ఆత్మచేత మాకు బోధించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2:9. ఆమేన్ ఆమేన్. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైనారు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పిలువబడ్డామంటే చీకటిలో నుంచి. ఎక్కడి నుంచి పిలువబడ్డాం మనము? చీకటిలో నుంచి. చదవండి. చీకటిలో నుండి. అయితే మీరు చీకటిలో నుండి. చీకటి అంటే చీకటికి సాదృశ్యం ఏంటిదంటే పాపమును చీకటి అంటారు. పాపమును చీకటి అంటారు. అందుకే మన జీవితంలో ఈ పాపము నుంచి చీకటి అనగా ఈ పాపపు క్రియల నుంచి అనగా ఆశ్చర్యకరమైన అనగా తను అనగా యేసయ్య వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన యేసయ్య గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ప్రేమేంటారు? యేసు ప్రభు యొక్క గుణములను ప్రచురము చేసేటువంటి గొప్ప యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరి గుణములను? యేసయ్య గుణములను, ఆశయాలను, గుణాతిశయములను, ఆయన యొక్క గుణాలను, ఆయన ఆశయాలను, ఆయన అతిశయములను మనము ప్రచురము, ఆయన ఉద్దేశాలను, ఆయన యొక్క తలంపులను, ఆయన యొక్క క్రియలను, ఆయన యొక్క పవిత్రతను, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క యోగ్యతను, ఆయన మరి ఈ లోకములో మానవుల రక్షణార్థమై వచ్చిన గొప్ప జీవము గల దేవుడని, రక్షకుడని, మరి ఈ గుణములు కలిగిన యేసయ్యను ప్రచురము చేయటానికే మనల్ని దేవుడు ఏం చేసిండు? ఏర్పరచుకున్నాడు. ఏం చేసిండు? ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తాను? ఆయన గుణాతిశయములను, ఇప్పుడు ఆయన గుణములను మనం ప్రచురించాలి అంటే మనము కూడా ఇప్పుడు వినినటువంటి గుణాతిశయములు మనము కలిగి ఉండాలా లేదా? మనం కలిగి ఉండాలా లేదా? మనం అబద్ధాలు ఆడుకుంటా మీరు అబద్ధాలు ఆడకండి, మనం అన్యాయం చేసుకుంటా మీరు అన్యాయం చేయబాకండి, మనం సార కొట్టుకు పోయి సార దాక్కుంటా, బ్రాండ్ కొట్టుకు పోయి బ్రాండ్ దాక్కుంటా, బయటకు వచ్చిన తర్వాత మీరు బ్రాండ్ తాగొద్దు అంటే వింటారా? వినేటోళ్ళు వింటారా? వినరు. అందుకే యేసయ్య గుణములను కలిగి ఆయన గుణాతిశయములను
మనము కూడా ఏం చేయాలా? ప్రచురం చెయ్యాలంటే ఆయన గుణములు మనం కలిగి ఉండాలి. కనుక అందుకే దేవుడు ఈ లోకములో తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, మనని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడ్డ వంశం మనది. ఇప్పుడు మీ వంశం ఏంటిదంటే ఏం చెప్తారు మీరు? ఏమ్మా, ఏ వంశం మీది? ఎస్తేర్ అక్కలది ఏ వంశం చెప్పు. వంశం ఉందా మీకు? చెప్పట్లేదండి. మీరేం చెప్పుకుంటారు? మా వంశం ఇది అని చెప్పుకుంటారు. ఏది? మీ వంశం గురించి చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అన్యజనులు కాదు, మీ వంశం చెప్పుకున్నందుకు. మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు చెప్పుకోండి వంశం గురించి, లేదా మీ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు చెప్పుకోండి వంశం గురించి. కానీ మీ వంశం ఏ వంశం అంటే మేము యేసయ్య ఏర్పరచుకున్న వంశం మాది. ఆమేన్. యేసుక్రీస్తు వారికి మహిమ కలుగుగాక. యేసయ్య ఏర్పాటు చేసుకున్న వంశము. మరి ఈ వంశస్థులు ఏం చేస్తారయ్యా? ఈ వంశస్థులు ఏం చేస్తారు? ప్రతిరోజు దేవుని మాటలు వింటారు, ప్రతిరోజు యేసయ్యకు ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు యేసయ్యను స్తుతిస్తారు, ప్రతిరోజు యేసయ్యను గణపరుస్తారు, ప్రతిరోజు యేసయ్యను ఆరాధిస్తారు, ప్రతిరోజు యేసయ్యను హెచ్చిస్తూ ఉంటారు, యేసయ్య కోసమే జీవిస్తారు, యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తారు. యేసయ్య తప్ప ఈ లోకములో రక్షకుడు లేడు అని చెప్తారు. యేసయ్యే సృష్టికర్త అని చెప్తారు. యేసయ్య ద్వారానే పరలోకం అని చెప్తారు. యేసయ్య ద్వారానే రోగమునకు స్వస్థత అని చెప్తారు. యేసయ్య ద్వారానే సమాధానం దొరుకుతుంది. యేసయ్యే ఈ అన్నిటికీ కారకుడు అంతే అని చెప్పుకోవాలి. మనం ఇది చెప్పుకుంటామా? లేకపోతే అపవాది వంశమయ్యా మాదని చెప్పుకుంటారా? చెప్తారా? మాది అపవాది వంశం అంటే ఇక నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదమ్మా తల్లి. అన్నయ్య ఇక యేసయ్య దగ్గర రానవసరం లే. నీ అపవాది వంశం అనుకుంటే మనం ఎవరు వంశం? మరి యేసయ్య వంశము. అంటే యేసయ్య ఎవరు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. యేసయ్య ఎవరు? నీతిమంతుడు. మరి ఆ వంశంలో మనం ఏం చేయాలా? నీతిమంతులుగా ఎట్లుండాలమ్మా? నీతిమంతులుగా ఉండాలా. యేసయ్య వంశంలో ఉన్నవారు పరిశుద్ధులు. మరి ఏం చేయాలా? పరిశుద్ధులుగా మీరు చెప్పాలా? మీరు పరిశుద్ధులు ఉండాలి. యేసయ్య వంశస్థులు యథార్థవంతులు. యేసయ్య వంశస్థులు యథార్థవంతులు. మరి ఎట్లుండాలి? మనం యథార్థవంతులుగా ఉండాలి. యేసయ్య వంశస్థులు భక్తి గలవారు. మనం ఎట్లుండాలి? మరి ఆయన వంశంలో ఉన్నవారు భక్తి కలిగి ఉండాలి. కనుక ఆయన ఎన్ని గుణములు కలిగి ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమించేవాడు. కనుక మనము కూడా అందరినీ ప్రేమించాలి. ఇప్పుడు మీ నాన్నగారి వంశంలో నువ్వు ఉన్నావు. మూల పురుషుడు మీ నాన్నగారు అనుకో, లేదా మీ తాతగారు అనుకో. ఇప్పుడు వాళ్ళ రక్తం నీలో ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉన్నది కదా. మరి ఇప్పుడు యేసయ్య తన రక్తంతో మనల్ని కడిగిండు. ఇప్పుడు యేసయ్య వంశాలకు వచ్చినాం. ఇప్పుడు యేసయ్య రక్తం మనలో ఉన్నది, మన రక్తంలో ఉన్నది. కనుక మరి యేసయ్య నీతిమంతుడైనప్పుడు మనం కూడా నీతిమంతులుగానే ఉండాలి. యేసయ్య పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం యథార్థవంతులుగా ఉండాలి. మనం న్యాయవంతులుగా ఉండాలి. మనలో మచ్చ, డాగు, కలంకము ఇంకా ఏమీ కనపడొద్దు. ఎందుకంటే యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన వంశములో ఉండి ఆయనలాగా జీవించాలని.
ఆయనలాగా ప్రేమించాలని. చాలామంది తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమిస్తారు బాగా. అత్తమామలంటే ఏది నాగుపాములా బుస్సలు కడతా ఉంటారు కొంతమంది కోడలు ఉంటారు. కొంతమంది కోడలు ఎట్లుంటారు, నాగుపాములాగా బుస్సలు కడుతుంటారు. అత్తమామలు వచ్చినాడే చెరచెరలాడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఇది మంచి గుణమా చెడ్డ గుణమా? చెడ్డ గుణం. నరసనా వింటున్నావా? కనుక యేసయ్య వంశంలో ఉన్న మనము చెడ్డ గుణము కలిగి ఉండదు, మంచి గుణమును కలిగి ఉండాలి. మంచి గుణములు కలిగి ఉండాలి. అందుకే అంటాడు, మీరు యేసయ్య గుణములను ప్రచురించడానికి అప్పుడు ఎవరైనా మీ మాట వింటారు. చిన్నయ్య గారు మంచిగా ఉండమని చెప్తారంట. చిన్నయ్య గారు మంచిగా ఉండాలే, మనకు చెప్పడానికి మంచిగా ఉంటుంది అంటారా? అంటారు, ఎవరైనా అంటారు. చిన్నయ్య గారు మంచిగా ఉండమంటాడు నేను ఎవరు అన్నాను అనుకో, ఇక చాలే చిన్నయ్య గారు ఏం బాగున్నాడని మనకు చెప్తాడు అంటారా లేదా? మరి చిన్నయ్య గారు మంచిగుంటే మంచిగా ఉన్నాడని చెప్తారు, మంచిగా లేకపోతే ఎంగంగా మాట్లాడతారు. కనుక అందుకే మనను గూర్చి ఎవరు ఆ విధంగా మాట్లాడుకోవద్దు. ఎందుకు? వారు మనను గురించి మంచిగానే మాట్లాడాలంటే మనం యేసయ్య వంశంలో ఉన్నాం కనుక ఆయన కలిగిన మంచి గుణాలు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన వంశంలో ఉన్నవారు ఏర్పరచబడ్డ వంశమును ఇప్పుడు ఎవరు అంటే మనము ఏర్పరచుకున్న వంశమే కాదు, రాజులైన యాజక సమూహము. అంటే మనము రాజులము. రాజ్యానికి రాజు ఒక్కడే ఉంటాడు. ఏమా ఎంతమంది ఉంటారు? రాజ్యానికి రాజు ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు భారతదేశానికి ఎవరయ్యా రాజు అంటే మోదీ రాజు. మరి రాష్ట్రానికి, మరి తెలంగాణ రాష్ట్రానికి ఎవరయ్యా రాజు అంటే రేవంత్ రెడ్డి రాజు. కనుక ఇప్పుడు యేసయ్య వంశములో ఉన్న మనము మనందరము రాజులమే. నేను కాదు రాజును, నువ్వు కాదు రాజు, నువ్వు కాదు రాజు, అందరం రాజులమే. అందరం యేసయ్య వంశంలో. మన యేసయ్య రాజు, మనం ఎవరము? యేసయ్య రాజు కుమార్తెలం. రాజు కుమారులము, రాజు కుమార్తెలం. మనము కూడా రాజులము, రాళ్ళమే. దేవుడు ఆ స్థితిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజులుగా. ఏం చేశాడు? రాజులు. ఎందుకు? న్యాయము తీర్చేది రాజే ఒకప్పుడు కాలంలో. ఇప్పుడు కొన్ని చట్టాలు వచ్చినాయి. నీకు న్యాయం జరగాలంటే నువ్వేం చేయాలా? న్యాయస్థానానికి వెళ్ళాలా. అక్కడ న్యాయాధిపతి కూర్చుంటాడు. నువ్వు చెప్పింది వాళ్ళు చెప్పింది విని ఏది న్యాయమో డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసిందే పక్క. ఇంకెవ్వరు ఆయన డిసైడ్ చేసి నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు యావత్ గారగార శిక్ష అంటే తీసిపోయి లోపడేస్తారు. ఇక మళ్ళీ నువ్వు చచ్చిపోయిన దాకా నిన్ను బయటకు రాలేదు. న్యాయపు తీర్పు పట్ల ఉంటుంది. అయితే ఆనాడు రాజులుండే. రాజులు ఏది తీర్పు తీరిస్తే అదే. కనుక మన్ని ఆ స్థానానికి దేవుడు, ఆయన వంశంలో ఆ స్థానానికి దేవుడు మన తీసుకొని వచ్చాడు. మనందరం రాజులము, రాణులు. అవునా కాదా? మీరు రాజులేనా? రాణులేనా? మీరు రాణులే. మరి యేసయ్య పిల్లలు, యేసయ్య కుమార్తెలు, రాజు కుమార్తెలు రాణులు కాకపోతే దాసులా? రాజు కుమారులు రాజులు కాకపోతే దాసులా? రాజు చెప్పింది ఒకటే, రాజు కుమారుడు చెప్పింది కూడా ఒకటే. రాజు చెప్పింది వినాలా, రాజు కుమారుడు చెప్పింది కూడా వినాలి. నా కుమారుడు చెప్పింది నువ్వెందుకు చేస్తున్నావు అని అంటాడా రాజు? అనడు. మన యేసయ్య 12 గోత్రాలకి తీర్పు తీర్చడానికి ఆ 12 మంది శిష్యుల్ని తన పక్కన సింహాసనం కూర్చోబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు రాజులా ఎవరు వాళ్ళు?
అందుకే పేతురు అడిగిండు, అయ్యా మేము అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మా ఇంటిని వదిలిపెట్టాం, మా ఆస్తిని వదిలిపెట్టాం, మా ఉద్యోగం వదిలిపెట్టాం, మేము చేసే వ్యాపారం వదిలిపెట్టాం, అన్నీ వదిలిపెట్టి మీరు ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నాం, మరి మాకేంటయ్యా లాభం అంటే ఆయన అన్నాడు, ఇదిగో ఇజ్రాయెల్లో 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి ఇదిగో నా ప్రక్కన, నా సింహాసనం పక్కన 12 సింహాసనం మీద మీరు కూర్చుంటారయ్యా అన్నాడు. మరి ఇప్పుడు శిష్యులు రాజులా దాసులా? రాజులు. మరి మనం ఎవరు? మరి యేసయ్య పిల్లలమా? ఆయన రాజు, మన రాజులమా? రాజులమే. యేసయ్య బిడ్డలు రాజకుమార్తెలు. ఈ యోగ్యత మనకి ఇచ్చాడు. రాజులమే కాదు, ఏం చేశాడు? రాజులైన యాజక సమూహము. మనందరం కూడా యాజకులం. ప్రజల పక్షాన ప్రార్థన చేసే యాజకులం, ప్రజల పక్షాన కన్నీళ్ళు కార్చే యాజకులం. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రజల రోగాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రజల సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, కష్టంలో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, వారి కోసం కన్నీళ్ళు విడుస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం, వారి కోసము దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటాం. వారికి ఏదైనా శిక్ష వస్తుంటే ఈ శిక్షను తప్పించమని అడుగుతాం. ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటే అయ్యా ఆ ప్రమాదం నుంచి వారిని తప్పించమని అడుగుతాం. అలాంటి యాజకురాలుగా దేవుడు మనని ఎన్నుకున్నాడు. మనని ఇప్పుడు రాజులైన యాజక సమూహం. మనం ప్రార్థన చేస్తున్నాం కనుకనే ఈ లోకం ఇప్పటికి నిలిచినది. దేవుని బిడ్డలు ఈ దేశం కోసం, రాష్ట్రం కోసము ప్రార్థన చేస్తాను కనుక ఈ దేశం ఇంకా నిలిచినది. లేకపోతే ఎప్పుడో దేవుడు నాశనం చేస్తాడు అంతే. ఎందుకు? తన బిడ్డలను బట్టి దేవుడి నాశనం చేయట్లేదు. వారెంత పాపం చేసినా, ఎన్ని చెడు క్రియలు జరిగించినా, ఈ లోకంలో నానావిధం ఈ సృష్టి మీద ఆధారపడి సృష్టిని పూజిస్తున్న దేవుడు ఎందుకు నాశనం చేయట్లేదంటే ఆయన బిడ్డలు ఈ దేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన బిడ్డలే. పంజాబ్లో ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. పంజాబ్ దేశంలో ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కుప్పలు యేసు ప్రభు దగ్గరికి వస్తారట. యేసు ప్రభు మమ్మల్ని బాగు చేసిండని, యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరిచిండని, మీ రోగంతో బాగు చేసిండని, ఈ విధంగా ఉన్నప్పుడు చచ్చిపోతాడే బ్రతికించాడని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పంజాబ్లో ఎవరు? సిక్కులు ఉంటారు. సిక్కులు అసలు యేసు ప్రభు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈరోజు ఆ సిక్కులే. ఎందుకు? దేవుడు ఆ దేశంలో రక్షణ మార్గాన్ని తెరిచిండు. వచ్చేయండి అనిగా ఏం చేశాడు? రక్షణ అడ్డుకట్టం తొలగించేసాడు. రండి అన్నాడు అంతే. ఇప్పుడు వస్తారు, అందరు వస్తారు, వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. ఎవరికి భయపడట్లేదు. అందుకే ప్రేమ దేవుడురా, మనం రాజులైన యాజక సమూహం. అందుకే మా రాజుని ఎవరేం చేయలేరు, యాజకుని ఎవరేం చేయలేరు. అందుకే మనం రాజులైన యాజక సమూహం. ఎందుకు? మనుషుల పాపం కోసమై మరి దేవునికి మరి ప్రజలకు మధ్యలో ఉండి వారి పాపం నుంచి వారిని రక్షించమని అడిగే యాజకులం మనము, దేవుని యొక్క సేవకులం. ఆ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. అంత ఎత్తులో పెట్టాడు మనని. ఏ స్థితిలోకి? ప్రజల పాపముల కోసమై అయ్యా ఆ పాపము చేస్తున్న ప్రజలను రక్షించమని అడిగే యోగ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇది ఇచ్చినాక మళ్ళీ చీకటిలో పోదామా, వెలుగులోనే ఉందామా? యేసయ్య వెలుగులోనే ఉండాలి. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. ఇంకో పేరు కూడా పెట్టాడు మనకి. ఏం జనమాట ఈ జనం? ఇప్పుడు ఎవరి వంశంలో ఉన్న వాళ్ళం? మనం యేసయ్య వంశంలో ఉన్నాం. మరి యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య రక్తం వల్ల ఉన్నది. మరి ఇప్పుడు మనము పరిశుద్ధులమా కాదా? మరి పరిశుద్ధతను విడిచిపెట్టేసి పరిశుద్ధులుగా జీవిస్తున్న మనము మరి యేసయ్యను వదిలిపెట్టి పరిశుద్ధ క్రియలను విడిచిపెట్టేసి మళ్ళీ అపవాదిని వెంబడించి చీకటి క్రియలు చేసి మళ్ళీ అపవాదితో కలిసి ఉందామా? అపవాదం కలిసి ఉందామా? యేసయ్యతో కలిసి ఉందామా? యేసయ్యతోనే కలిసి ఉండాలి. యేసయ్యనే ప్రేమించాలి, యేసయ్యనే అనుసరించాలి.
ఇక యేసయ్యే మనకు శాశ్వతం. యేసయ్యే నిజమైన దేవుడు. యేసయ్య కోసమే బ్రతకాల, యేసయ్య కోసమే చనిపోవాలా, యేసయ్య కోసమే నడవాలి, యేసయ్య కోసమే మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అంతేగాని ఈ లోకములో మనుషుని బట్టి, అధికారులు బట్టి మనం దేవునికి దూరస్తులం కావద్దు. ఆయనకు మనం సమీపస్తులుగా ఉండాలి. కనుక పరిశుద్ధ జనము, మనం యేసయ్య వంశంలో మనం పరిశుద్ధ జనమును, దేవుని యొక్క సొత్తు, మరి దేవుని సొత్తుగా దేవుడు చేసుకున్నాడు, యేసయ్య సొత్తుగా చేసుకున్నాడు. ఈ సొత్తును ఎవరు అపహరిస్తారు? అపవాదు అపహరించలేడు, దొంగిలించలేడు. ఇప్పుడు యేసయ్య సొత్తుగా ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా లేము, అన్యజనులాగానే జీవించినాము. ఇప్పుడు దేవుని ప్రజ అయిపోయారు. మీరు దేవుని ప్రజలైపోయారు. ఇప్పుడు మీరు ఏమైపోయారు? దేవుడు ఏర్పరచబడ్డ వంశమైపోయారు, రాజులైపోయారు, యాజకులైపోయారు, పరిశుద్ధ జనమైపోయారు, దేవుని సొత్తు అయిపోయారు. అంతేకాదు దేవుని ప్రజలుగా మీరు మార్చబడ్డారు. ఇప్పుడు మీరు అపవాది ప్రజలు కాదు, లోక ప్రజలు కాదు, లోకంతో మీకు సంబంధం లేదు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము చూడ 17వ అధ్యాయము 15వ చదవండి, 14వ వచనం. యేసు ప్రభు ఇక్కడ అంటాడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను లోక సంబంధిని కానట్టు నన్ను నమ్మిన నా ప్రజలు, నా యొక్క వంశంలో ఉన్న నా బిడ్డలు, నా రక్తములో కడగబడ్డవారు ఏమైనారు? నేను లోక సంబంధిని కాను గనుక వారును లోక సంబంధులు, లోక సంబంధులు కారు. యేసయ్య లోక సంబంధి కాడు. అందుకే ఒకసారి పిలాతు అడిగిండు, నువ్వు రాజువా అని అడిగిండు. అవును నేను రాజునే. ఏమన్నాడు? అవును నేను రాజునే. అంటే నీ రాజ్యం ఏది? నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. నా రాజ్యంలో నీతి సమాధానము, పరిశుద్ధాత్మేందలి ఆనందము నిలుచుంటుంది. అదే నా రాజ్యం అన్నాడు. నీతి సమాధానం ఎక్కడ ఉంటుందో అదే నా రాజ్యం. ఇప్పుడు నువ్వు యేసయ్యను వెంబడిస్తున్న నువ్వు నీతి సమాధానం కలిగిన అనుకో, నువ్వే ఆయన యొక్క రాజ్యము. ఆయన నీలో నివసించి నీలో రాజుగా ఉండి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళక నడిపిస్తూ ఉంటాడు. నీకేం చెప్పాలో చెప్పి ఆయన నిన్ను పరిపాలన చేస్తూ ఉంటాడు. అందుకే నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. ఈ లోకంలో ఉన్న ప్రజలకి నేను రాజును కాదు. నా లోకంలో నా ప్రజలు ఉన్నారు, నా వంశం ఉన్నది, నా రక్తంలో కడగబడ్డవారు ఉన్నారు, నన్ను నమ్మిన వారు ఉన్నారు. నేను వారికయ్యే రాజుని. నేను ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటున్నారు. మరి లోకంలో ఉన్న ప్రజలు నడుస్తారా? లోకంలో ఉన్న ప్రజలు నడవరు. లోకంలో ఉన్నవారు అనుసరిస్తారా? అనుసరించరు. లోకంలో ఉన్నవారు ఆ విధంగా జీవిస్తారా? జీవించరు. యేసయ్య మాట వినరు. అందుకే చదువునా 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను.
నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. కనుక యేసయ్య సత్యమందు మనని ప్రతిష్ఠ చేసిండు. ఇదిగో నీవు నా కుమారుడు అని ప్రతిష్ఠ చేసిండు, నీవు నా వంశంలో ఉన్న ప్రతిష్ఠ చేసిండు, నా యొక్క గుణములు కలిగిన వాడివని నిన్ను ప్రతిష్ఠ చేసిండు. ఇక నువ్వు నన్ను గురించే మాట్లాడని ప్రతిష్ఠ చేసిండు. నేను లోక సంబంధిని కాను కనుక నీవు లోక సంబంధి కాదు అని నిన్ను ప్రతిష్ఠించండు. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? ఈ ప్రతిష్ఠితుల నుంచి తొలగిపోవద్దు, ఈ ప్రతిష్ఠిత నుండి నువ్వు పడిపోవద్దు, నువ్వు జారిపోవద్దు. దేవునికి నమ్మకస్తుడివై ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క మాట ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. చూడండి 16వ అధ్యాయం మొదలు చదవండి. యోహాను సువార్త 16 మొదటి వచనం. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలము వచ్చుచున్నది. కనుక ప్రేమించరా, మిమ్మల్ని చంపేవారట మేము దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటున్నారట. అప్పుడు యూదుల గురించి ఇది చెప్పబడ్డది. ఈనాడు అన్యజనులు ఏం చేస్తారో తెలుసా? దేవుని ప్రజలను వారు చంపేస్తూ ఉన్నారు. అంటే చంపివేయటము, కొట్టడము, దూషించటము, అవమానపరచడము, వేదన చేయటము, మరి వారి రక్తాలు చిందించడమే మేము దేవునికి సేవ చేస్తున్నాం మా దేవునికి అని వారు పొంగిపోతున్నారు. ఈనాడు అనేక రాష్ట్రాలలో ఏం చేస్తారు? దేవుని ప్రజలను హింసించి చంపుతున్నారు. దేనికి? మేము దేవునికి సేవ చేస్తున్నట్లట. హిందూ దేశంలో హిందువులే ఉండాలా, ఈ మతస్థులు ఎవరు ఉండడానికి వీలేదు, క్రైస్తవులు ఉండడానికి వీలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఈ దేశంలోనే జన్మించారు, ఈ రాష్ట్రంలోనే పుట్టారు, ఈ గ్రామంలోనే పుట్టారు, పుట్టి పెరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇతర దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో నెమ్మది లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, మరణ పడకలు ఉన్నప్పుడు యేసయ్య స్వస్థపరిచింది కనుక, యేసయ్య విడిపించడం కనుక ఆయన మార్గంలోనికి వచ్చిన వారు కనుక వీళ్ళని మీరు చంపాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, హింసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు నీతి న్యాయములు కలిగిన వారు క్రీస్తు వంశంలో ఉన్నారు. అందుకే ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యంలో చెప్పబడింది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ఆయన ప్రభువు, దేవుడు. అందరూ దేవుని ప్రజలు, యేసయ్య ప్రజలే. కానీ ఆయనను గుర్తించలేని పరిస్థితులు ఈ ప్రజలు ఉన్నారు. గుర్తించిన వారు ఆయన బిడ్డలుగా మార్చబడ్డారు కనుక వారిని మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే అంటాడు, ఇదిగో మీరు అభ్యంతర పడకుండా వలని ఈ మాటలు మీతో చెప్తున్నా. వారు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు. ఏం చేస్తారట? వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు, దేవుని మందిరాలు పడగొడతారు. మీరు ఈ మందిరం కట్టేందుకు వీలేదు, ఈ మందిరంలో ఉండేందుకు వీలేదు, వెళ్ళగొడతారు. మిమ్మల్ని చంపే ప్రతి ఒక్కరు మేము దేవునికి సేవ చేస్తున్నాం అని అనుకుంటారు. కాలం వచ్చుతున్నది. అది ఒకప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది. కొన్ని రాష్ట్రాల్లో ఒక జీవో తీసుకొచ్చారు. ఏమన్నా తెలుసా? ఎవరైతే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మరి వారు మత ప్రచారం చేస్తారో వారికి జైలు శిక్షే ఆ రాష్ట్రాల్లో జీవో తీసుకొచ్చారు. ఇంకా తెలంగాణకి మరి ఆంధ్రాకి ఇంకా రాలే. ఎందుకంటే ఆంధ్రాలో ఆ పార్టీ గెలవలేదు, బీజేపీ గెలవలేదు.
ఒకవేళ ఇప్పుడు ఆ జీవోలు తెచ్చిన అన్నీ కూడా బీజేపీ కలిసిన మరి ఆ యొక్క మరి రాష్ట్రాలే కనుక వాళ్ళ చట్టం తీసుకొచ్చారు. ఎందుకు? క్రైస్తవుల మీద అసూయ, క్రైస్తవులు అంటేనే వారికి కోపము, క్రైస్తవులు అంటేనే ద్వేషము, క్రైస్తవులు అంటేనే మరి వారిని ఏం చేశారు క్రైస్తవులు? మనని పుట్టించిన యేసయ్య ఏం చేసిండు? యేసయ్య బిడ్డలమైన మనమేం చేసినాం వారికి? వారు ఎందుకింత ద్వేషం, ఎందుకింత అసూయ, ఎందుకు మన ప్రాణాలు తీసేంతగా ఎందుకు వారు ఆలోచిస్తారు? యేసు ప్రభు అన్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసు ప్రభు సెలవిచ్చిండు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 28 చూడండి, 10:28. పేతురు ఇదిగో సమస్తమును విడిచిపెట్టి వెంబడించింది కదా అని చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలు. కనుక ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట, మేము అన్నీ విడిచిపెట్టి నేను వెంబడించదేము కదా అంటే, నా నిమిత్తము యేసు ప్రభువు అన్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తము. కనుక యేసయ్య నిమిత్తము, యేసయ్య సువార్త ప్రకటించే నిమిత్తము మీరు అన్నీ వదిలిపెట్టారు, సంతోషమే. కనుక ఈ లోకములో మనం ఏది సంపాదించినా, ఈ లోకములో ఏది సాధించినా, ఈ లోకములో ఏమి గొప్ప పేరు తెచ్చుకున్నా అది ఈ లోకంతోనే నాశనం అయిపోద్ది. అది మన పరలోకానికి చేర్చుకోదు, పరలోక రాజ్యంలో ప్రవేశింపజేయలేదు. అందుకే నా నిమిత్తము సువార్త నిమిత్తము తన తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను అక్కా చెల్లెలైనను పిల్లలైనను భార్యలైనను విడిచిపెట్టినవాడు ఇహమందును ఏమంటాడు, ఎవరైతే నా నిమిత్తం వీటన్నిటిని విడిచిపెడతారో, విడిచిపెట్టమంటే వాళ్ళు వదిలిపెట్టి పారిపోవడం కాదు, ఈ లోకములో వారి కోసము ఎన్నెన్నో సంపాదించి పెట్టకపోయినను నీతి న్యాయములు కలిగి క్రీస్తు సువార్త ప్రకటించు ఆ కుటుంబాన్ని పోషించుకుంటే చాలు. ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను రాబోవు లోకమందు నిత్య జీవమును మనం పొందుతాము అని పేతురుతో యేసు ప్రభు చెప్పిండు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు అందరూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములను అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇహమందు
అనగా ఆ పరదేశంలోకి వెళ్ళిపోతే అక్కడ మనకి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కా చెల్లెలు ఉన్నారు. మరి నూరంతలుగా అక్కడ నివసించే భాగ్యాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అందుకే మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనము బాధపడాల్సిన అవసరం లేదు. మరి అన్నీ కలిగి ఈ అందరినీ కలిగి ఈ లోకంలో ఎల్లప్పుడూ జీవిస్తామంటే మనం ఎల్లప్పుడూ జీవించము. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ అక్కడ తల్లిదండ్రులు సంపాదించుకోవాలి, పరదేశులు అన్నదమ్ములను సంపాదించుకోవాలి, ఆ పరిశుద్ధులను సంపాదించుకోవాలి, పిల్లల్ని సంపాదించుకోవాలి, ఆ యొక్క యేసయ్యతో కలిసి ఉండే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు ఈ లోకం కోసం ఆలోచిస్తారు అంటే వారు సమస్తమును యేసయ్యతో వెంబడిస్తా ఉన్న సమస్తం విడిచిపెట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యతో కలిసి 3.5 సంవత్సరములు ఆయన వెంబడించారు. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన ద్వారా చూశారు. వీరి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. తర్వాత వారి కుటుంబములతో పాటు వారు దేవునికి నమ్మకస్తులుగా జీవించారు. వారినే విడిచిపెట్టారు. కానీ క్రీస్తు నిమిత్తం, స్వార్థ నిమిత్తము ఇప్పుడు ఒక రాష్ట్రానికి స్వార్థకి వెళ్ళాలా, దేవుడు చెప్పిండు, ఇదిగో పలానా రాష్ట్రానికి వెళ్ళి స్వార్థ చేయి, ఒక పట్టణానికి వెళ్ళి స్వార్థ చేయి, ఒక గ్రామానికి వెళ్ళి స్వార్థ చేయి, నా గురించి ప్రకటించమంటే నేను ఇల్లందుల్లోనే ఉంటా, లేదా నేను గంగారంలో ఉంటా, నేను బయటికి పోయి ఎవరికి చెప్పను అంటే ఆ విధంగా మరి ఉండటానికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, పోవటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఎట్లా అని అనేవాళ్ళని నువ్వు విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తం వెళ్ళు అని అంటాడు దేవుడు. ఇంకా ఇంట్లో ఉన్నవారు ఈ కుటుంబాన్ని పోషించుకుంటారులే, నువ్వు మాత్రం నా పని చేయడానికి, క్రీస్తు సువార్త చేయడానికి వెళ్ళేవారు నీవు ఏం చేయాలా, నీ యొక్క మరి కట్టుబట్టలతో కలిసి నువ్వు వెళ్ళిపోవాలంతే. యేసయ్య ఆయన సేవకు పిలిస్తే, ఆయన బిడ్డగా నిన్ను పిలిస్తే ఈ లోకంలో ఏది ఆశించొద్దు, క్రీస్తును ప్రకటించుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి అనేక సంఘస్థులను మరి ఈ తల్లిదండ్రులను విడిచిపెట్టి అన్నవారిని చెల్లిపోయావు, అక్కడ ఆ సంఘములో నువ్వు సంపాదించుకున్న సంఘములో నీకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు అందరూ మరి తల్లిదండ్రులు ఎంతోమంది నీకు పరిచయం అవుతారు. వారందరూ నిన్ను పోషిస్తూ ఉంటారు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఒంటరిగా యేసయ్య సేవ చేస్తే నాకు అక్కడ ఎవరున్నారు, నువ్వు విడిచిపెట్టి ఎల్లు, అప్పుడు తెలుస్తుంది ఎవరున్నారనేది నీకు తెలుస్తుంది. నువ్వు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము నువ్వన్నిటిని విడిచిపెట్టేస్తే నీకు ఇహమంది అనగా ఈ లోకంలో నీకు అన్నీ దొరుకుతాయి. నువ్వు సేవ చేయడానికి ఆ గ్రామానికి వెళ్తాయి. మొన్న ఒక సేవకుడు చెప్పిండు, అన్న కట్టుబట్టలతో నేను వచ్చిన అయ్యగారు. దేవుడు ఇక్కడ సంఘాన్ని ఎంతోమందిని ఇచ్చిండు. ఈరోజు ఒక స్థితిలో దేవుడు నన్ను కట్టుబట్టలతో వచ్చిన సేవకుడిగా దేవుని సేవకు సమర్పించుకొని ఎక్కడి నుంచి వచ్చినా, ఇల్లందుకు వచ్చినా దేవుడు ఒక స్థితిలో నుంచి చాలా మరి మంచి వ్యక్తి, చాలా ప్రేమగా మాట్లాడతాడు, అందరినీ గౌరవిస్తాడు, అందరిలో మంచి మనస్సాక్షి కలిగి ఉంటాడు. ఎవరేదైనా ఒక తొందరపడి మాట్లాడినా తొందరపడడు. అలాంటి వ్యక్తి చాలా గౌరవంగా పిలుస్తాడు. పిలిచినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే. అక్కడ తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చాడు, అక్కడ అన్నదమ్ములు వదిలిపెట్టిండు. ఎందుకు? యేసుక్రీస్తు నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క స్వార్థ నిమిత్తము వచ్చిండు ఆయన. పుట్టేనే ఇక్కడ సంపాదించుకుందాము, ఉద్యోగం చేద్దాము, డబ్బులు కోట్లు సంపాదిద్దాము, లక్షలు సంపాదిద్దాము రాలే. దేనికి వచ్చాడు? క్రీస్తు సువార్త చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆయన ఇక్కడే ఉండిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో సంబంధాలు లేవు, వచ్చిపోతూ ఉంటారు. ఈయన పోయి వస్తూ ఉంటాడు, వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, అంతవరకే. కానీ ఈయన స్వార్థ సేవ కోసమే నిలిచినాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు అన్నట్టు మన యొక్క జీవితంలో క్రీస్తు స్వార్థ. ఇక్కడ ఎవరినిచ్చాడు? మరి తల్లిదండ్రులు ఇచ్చాడు, అన్నదమ్ములు ఇచ్చాడు, అక్క చెల్లెలు అందరు ఇచ్చాడు. ఏమను అంతేకాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో కూడా మరి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అక్కడ అందరు ఉన్నారు, ఆత్మీయ సహోదరులు ఉన్నారు. మనమేం చింతపడాల్సిన అవసరం లేదు. కనుక మనను ద్వేషించేవారు, దూషించేవారు, మన చంపేసేవారు, మన అవమానపరిచేవారు ఎంతోమంది ఉంటారు. దానికి చింతపడాల్సిన అవసరం లేదు. దేవుని మహిమార్థమై ఈ లోకములో దేవుని మాట ప్రకారంగా జీవించుదాం.
చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు కీర్తన గ్రంథము 135వ అధ్యాయము మొదట చదవండి. యెహోవాను స్తుతించుడి. కనుక ఇప్పుడు యేసయ్య వంశంలో ఉన్నావు కనుక, యేసయ్య నామములో జీవిస్తావు కనుక, యేసయ్య కోసమే నిన్ను నీవు నిర్ణయించుకున్నావు కనుక నువ్వేం చేయాలా? యెహోవాను స్తుతించుడి. యేసయ్యను స్తుతించండి. యెహోవా నామమును స్తుతించుడి. యేసయ్య నామమును స్తుతించండి. యెహోవా సేవకులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములలో, యెహోవా మందిరములలో, మన దేవుని మందిరపు ఆ ఆవరణములలో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, చదువు, యెహోవా సేవకులారా, యెహోవా సేవకులారా, ఆ, యెహోవా మందిరములో, ఆ, మన దేవుని మందిరపు ఆవరణములలో, దేవుని మందిరములో, దేవుని మందిరపు ఆవరణలో నిలుచుండు వారులారా, నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. స్తుతించండి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక మీరు యేసయ్యను నమ్ముకున్నారు కనుక, యేసయ్య సేవకులుగా మార్చబడ్డారు కనుక, ఇక యేసయ్యను స్తుతించండి. మీరు పోయి ఎవరి దగ్గర పోయి వాళ్ళని గణపరిచి డబ్బులు సంపాదించుకోని అవసరం లేదు. ఎవరి దగ్గరకు వచ్చి వాళ్ళని పొగిడి డబ్బులు సంపాదించుకోని అవసరం లేదు. ఏం చేయాలా? దేవుని మందిరంలో ఉండండి. దేవుని మందిరంలోకి రండి. మీరు ఒకవేళ మీరు పని చేసుకొని సంపాదించుకోండి కాదంటలేదు. దేవుని మందిరంలో ఉండండి. దేవుని మందిరంలోకి రండి. దేవుని స్తుతించండి. దేవుని గర్పించండి. దేవుడిచ్చే ఆరోగ్యం పొందండి. దేవుడిచ్చే కృపను పొందండి. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందండి. ఆయన యొక్క మహిమలో నిలిచుండండి. యెహోవా సేవకులారా, సేవకు సమర్పించుకున్న సేవకులారా, ఈ లోకంలో దేనికోసం ఆశించకండి. మీ ఆస్తి యేసే, మీ యొక్క ఘనత యేసే, మీ పేరు యేసే, మీ యొక్క అంతస్తు యేసే, మీ యొక్క సమస్తము యేసే, మీ జీవితంలో మరి దీవెన యేసే. ఆయన్ని మాత్రమే స్తుతించండి. ఆయన్ని మాత్రమే ఘనపరచండి. ఆయన మనలను చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. అందుకే ఆయన మందిరంలో మోకరించండి. ఆయన మందిరంలోకి రండి, ప్రార్థించండి, అనేకుల కోసం విజ్ఞాపన చేయండి. వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించండి. క్రీస్తు గురించి సాక్ష్యం వేయండి. కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించండి. యెహోవా సేవకులారా, యెహోవాను అనుసరించే వాళ్ళరా, యేసయ్యను వెంబడిస్తున్న వాళ్ళరా, ఈ లోకములో మరి ఎవరు లేరు, ఏది లేదు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. ఇదిగో నా కుటుంబం అంతా విడిచి వచ్చి నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నా అనే కుమారులారా, కుమార్తెలారా, ఇదిగో యేసయ్యను ఆయన మందిరంలోకి వెళ్ళి యేసయ్యను స్తుతించండి. యేసయ్యను కనపరచండి. ఆయన మీ జీవితంలో నెమ్మదిని కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు, ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. నీకేం కావాలో యేసయ్య నీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయన మన తండ్రి కనుక, ఆయన మనల్ని పుట్టించిన దేవుడు కనుక, మనకేం కావాలో ఆయనకి తెలుసు కనుక మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అదే కీర్తన గ్రంథము 143వ అధ్యాయము మొదలు చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. విశ్వాస సత్యమును బట్టి, విశ్వాస సత్యమును బట్టి, నీ నీతిని బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. నీ సేవకునితో యాజమాడకుము. చాలు. కనుక ప్రేమైన దాన్ని బిడ్డారా, ఇదిగో యేసయ్య మనతో వేద్యమాడితే ఈ లోకంలో మనం బ్రతకలేం. యేసయ్య కనుక మనతో వేద్యమాడితే ఈ లోకములో యేసయ్య దగ్గర నుంచి ఏమీ పొందలేం. అందుకే నీ సేవకుడితో నువ్వు వేద్యమాడొద్దయ్యా. నువ్వు ప్రేమగా మాట్లాడాలయ్యా. నువ్వు దయను చూపించాలయ్యా. నీ కృపను చూపించాలయ్యా. నీ యొక్క కనికరము చూపించాలయ్యా. ఈ విధంగా యేసయ్యను అడుక్కోవాలా. యేసయ్యా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. చెవియొగ్గుము. అడుక్కో, యేసయ్యను అడుక్కో.
అప్పుడు యేసయ్య నిన్ను ఏ విధంగా ఉంచాలో, ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా ఆయన నిన్ను వాడుకోవాలో ఆ విధంగా నిన్ను వాడుకునే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి రీతిలో మన జీవితాన్ని ప్రభువుకు పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు ఆయన వంశంలో ఉన్నాం కనుక మరి ఆయన చెప్పినట్లుగా నడుచుకుందాము, ఆయన యొక్క వెలుగులోనే జీవిస్తాము, ఆయన మాట మన బ్రతికి ఇదిగో ఆయన మనం పిలిచినప్పుడు ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆయనతో కలిసి బ్రతుకుదాం, ఆయనతో కలిసి ఆనందిద్దాం, ఆయన స్తుతించి మహిమపరచుదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. యేసయ్య తట్టు చూడండి. యేసయ్య తట్టు చూసి మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఆయన బిడ్డలుగా మీరు బ్రతికినప్పుడు, ఆయన బిడ్డలుగా మీరు కొనసాగినప్పుడు మీ జీవితంలో ఆనందమును సంతోషమును మీకు దొరుకుతాయి. మీరు యేసయ్య వంశంలో ఉన్నవారు కనుక ఎన్నడూ ఆయన వంశంలో నుంచి మీరు తొలగిపోయి అపవాది వంశంలోకి వెళ్ళిపోయి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. అపవాది చేతి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయండి. దేవుడు మీరు కనికరిస్తాడు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదాలకు వందనములు. ఈ సమయమందు తండ్రి, మేము వినిన మాటలు మా హృదయంలో ఉంచి మీ మాటల ప్రకారంగా మా జీవితాన్ని కొనసాగించుకుంటకు నీ గొప్ప భాగ్యం దయచేయమని నాయన, చీకటి పాపపు క్రియల్లో నుంచి మమ్మల్ని మీ వెలుగులోకి తెచ్చారు కదా, మేము నీ గుణాతిశయములను ప్రచురం చేసేవారిగా నాయన, మీ గుణాతిశయములు కలిగి ఉన్నవారిగా ఉంటూ నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నాయన, ఇక్కడ సంఘం మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ కూడా అట్టి స్థితిలో ఉంటూ నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. అందరికి వందనాలు.